శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు వివాహ సమస్యల గురించి మాట్లాడుతున్నానండి. స్త్రీలైనా పురుషులైనా 35 సంవత్సరాలు పడినా కానీ ఇంకా వివాహాలు కాకుండా ఉద్యోగము, ఆర్థిక విషయాలు, కుటుంబ నేపథ్యము, గృహ నిర్మాణము ఇవన్నీ అడ్డంకులు పెట్టేసుకొని వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. వివాహాలు ఆలస్యం కావడానికి, అన్నీ ఉండి కూడా మనం వివాహం కాకపోవడానికి ఏమిటి కారణం, ఏమిటి దాని పరిష్కారం అనే అంశం గురించి తెలియజేస్తున్నాను. చాలామంది నేను అమ్మాయిలను చూసినప్పుడు వారు చాలా అందంగా, చక్కగా, దాంతోపాటు విద్య, దాంతోపాటు ఉద్యోగం ఉండి కూడా వివాహాలు కావట్లేదు. మరి వారికి నచ్చక జరుగుతుందా, లేదా జాతకంలో ఏదైనా లోపాలు ఉన్నాయా, ఎందుకు జరగట్లేదు? తల్లిదండ్రులకు ఎంతో బాధపడుతున్నా కానీ మరి అమ్మాయి ఒప్పుకోవట్లేదు, అబ్బాయి ఒప్పుకోవట్లేదు, మ్యాచ్లు కుదరట్లేదండి, ఇద్దరికీ మ్యాచ్ అవ్వట్లేదండి. ఇలాంటి సమస్యలు చాలా మందిని ఫోన్ చేస్తున్నారు. 100 ఉత్తరాలు, 100 ఫోన్లు, 100 మెసేజ్లు వస్తున్నాయి. వాస్తవానికి మనం ఒక వయసు వచ్చిన తర్వాత, పూర్వకాలంలో 16 ఏళ్ల వయసు అని ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ రీత్యా, వృత్తి రీత్యా 25 వరకు, 26 వరకు వచ్చింది. సరే పర్వాలేదు, వాళ్ళు ఒక కాళ్ళ పైన నిలబడే తర్వాత, వాళ్ళు నిలదొక్కున్న తర్వాత వివాహం చేయాలనేది చక్కని పద్ధతి. అలాగని చెప్పేసి 35 సంవత్సరాలు నిండినా ఇంకా నేను ఇల్లు కొనుక్కోలేదు, కారు కొనుక్కోలేదు, నాకు సెటిల్మెంట్ కాలేదు, లేదా నాకు ఇంత ప్యాకేజీ కావాలి, ఈ కోరికలు ఏమిటి? వీటి వల్ల చాలా ఇబ్బంది అవుతాయి. ఇకపోతే నక్షత్రాలు కలవలేదు, లేకపోతే కుజదోషాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని ఆపడం. వీటన్నిటికీ నేను అనుకుంటాను, మీకు సరిగ్గా గనక జాతకంలో గనక ఏవి లోపాలు లేకుండా ఉండేది ఉంటే వివాహాలు అవుతాయి, లేదా గురుబలం లేకపోతే వివాహాలు కావు. జాతకంలో ఎలా చూడాలి, ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. ఎవరి జాతకంలోనైనా కానీ 2వ స్థానము, 5వ స్థానము, 7వ స్థానం, ఇది వివాహానికి సంబంధించింది. 2 కుటుంబానికి సంబంధించింది, వాక్కు సంబంధించింది, ధనానికి సంబంధించింది. 5 సంతానానికి సంబంధించింది. సంతానంలో కూడా లోపాలు ఉండేది ఉంటే అతనికి వివాహం కాకుండా ఉంటుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఇకపోతే 7వ ఇల్లు, 7వ ఇల్లు ఇది వివాహ కారణం సంబంధించిన అది. అందులో ఏ గ్రహం ఉన్నా, గురువు ఉన్నది అక్కడ, ఆ గురువు బాగానే ఉన్నాడు మనం అనుకుంటాం. కాదు, ఆ 7వ ఇంట్లో ఉండే అధిపతి ఎవరు, అది ఎక్కడ ఉన్నాడన్నది చాలా ముఖ్యం. దాన్ని బట్టి అతని జీవితం ఎందుకు ఆలస్యం అవుతుంది. 7వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో కేతు ఉండగానే భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అది కాదు, ఆ గ్రహాధిపతి, ఆ 7వ ఇంటి అధిపతి ఎక్కడ ఉన్నాడు. ఆ రాహు వల్ల కొద్దిగా ఆలస్యం కావచ్చు, కేతు వల్ల కొద్దిగా ఆలస్యం కావచ్చు. ఇకపోతే కుజదోషాల గురించి చాలా మంది అపోహలలో ఉండి వివాహాలు కావట్లేదు అంటున్నారు. దోషాలు ఉంటే వివాహాలు కాకపోవడం కాదు, త్వరగా వివాహాలు కావాలి. శాస్త్ర పద్ధతి ప్రకారంగా కుజుడు ఉత్తేజపూరితమైన గ్రహము, త్వరగా వివాహం చేసుకోవాలన్న ఆరాటం కలవాడే ఉంటాడు. కానీ కుజదోషం వల్ల వివాహాలు కాకుండా ఉండవు. ఈ కుజదోషాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది వివాహాలకు వెనక్కిపోతున్నారు. కుజదోషం ఉన్నంత మాత్రాన జీవితం నష్టపోయేది ఏం లేదు. కుజదోషాలు ఎవరెవరికి ఉంటాయి? కుజదోషాలు వారి మీనరాశి కానీ, ధనుసు రాశి కానీ కుజదోషం వర్తించదు. మేషరాశికి కానీ, వృశ్చిక రాశికి వర్తించదు. తర్వాత కర్కాటక రాశికి కానీ, సింహరాశికి కానీ వర్తించదు. ఉన్న 4 రాశులకే కదా వాటి కుజదోషాల గురించి ఉన్నది, వాటికి పరిహారాలు ఉన్నాయి. ఇకపోతే మనము లగ్న బలం లేని సమయంలో వివాహ సంబంధాలు చూస్తే అవి మనకు నేరుగా జత కట్టవు. అవి గోచార రీత్యా సరిగా చూసుకోవాలి. జాతకంలో ఏ లోపాలు ఉన్నాయో చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో గోచార రీత్యా గురుబలం లేకున్నా కానీ అతని జాతకంలో దశానాథుడు గనక సరిగా ఉండేది ఉంటే వివాహాలు అవుతాయి. కేవలం గురుబలంతో గోచార రీత్యా చూసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి, జాతకంలో గనక గ్రహాలు నీచపడ్డప్పుడు వారికి వివాహాధిపతి ఎవరైతే ఉన్నారో, మనకు 12 రాశులలో మనకు 9 గ్రహాలు నీచ స్థానాలలో కొన్ని సందర్భాలలో ఉంటాయి. ఉదాహరణకు కర్కాటక రాశికి మనకు గురువు ఉచ్చస్థానాన్ని పొంది ఉంటాడు, అది మకర రాశిలో ఉంటే నీచస్థానం. ఎవరి జాతకంలో కనుక గురువు నీచపడేది ఉంటే వివాహాలు ఆలస్యమవుతాయి. దానికి ఆ గ్రహాన్ని ఆరాధించవలసిన అవసరం ఉంటుంది, లేదా ప్రత్యర్థి దేవతను ఆరాధించవలసి ఉంటుంది. అలా చేసినప్పుడు ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. అలాగే
రవి భగవానుడు మేషరాశికి ఉచ్చ స్థానంలో ఉంటాడు. వచ్చేసి ఆయన తులారాశిలో కనుక ఉంటే అది నీచ స్థానం పొందినట్టుగా అవుతుంది. కానీ ఆ నీచ స్థానం పొందినప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల అమ్మాయిలను చూడడము ఇష్టం లేదు అనడం జరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రుడు వృషభ రాశికి ఉచ్చస్థానాన్ని పొంది ఉంటాడు. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నాడు అనుకోండి, ఆయన మానసిక స్థితి సరిగా ఉండదు. ప్రతి అమ్మాయిని చూస్తాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూస్తాడు, కాదు అని 30 సంబంధాలు చేస్తాడు. దానికి సరి అయిన పరిష్కారాన్ని గౌరీ పూజలో లేకపోతే ఒక ముత్యాన్ని ధరించడము లేదా చంద్రమంత్రాన్ని చదవడము అలాంటివి చేసి లేదా పూజారుల ద్వారా ఏదైనా పరిష్కార మార్గాన్ని తెలుసుకొని చేసుకుంటే ఖచ్చితంగా వారికి వివాహాలు జరుగుతాయి. ఇకపోతే గ్రహాలు ముఖ్యంగా శుక్రుడు దాంపత్యానికి సంబంధించిన గ్రహము. మరి శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు, కన్యా రాశిలో నీచత్వాన్ని పొందుతాడు. అలా కనుక ఉంటే వివాహాలు ఆలస్యమయ్యే అవకాశం. ఒక పద్ధతి కాదు, రకరకాల పద్ధతుల ద్వారా వివాహం ఎందుకు ఆలస్యమవుతుంది అనేది జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. వాటిని పరిగణలోకి తీసుకొని 35 ఏళ్ల దాకా కూడా వివాహం చేసుకుండా ఉండడం కంటే ఒక మంచి జ్యోతిష్యుని కలిసి నా సమస్యకు పరిష్కారం ఏమిటని తెలుసుకొని చేసుకుంటే ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. జ్యోతిష్యం ద్వారా వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి, ఎందుకు జరగట్లేదు, దాన్ని ఎలా పరిష్కరించాలనే విషయాన్ని 100% చెప్పవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహాయం చేయడు. జ్యోతిష్యం అనేది మానవాళికి ఉపయోగపడే గ్రంథం. దాన్ని నిందించిన వాళ్ళు ఉన్నారు, అది కరెక్టా కాదా, 100% జరుగుతుందా లేదా అని అనుమానించే వాళ్ళు ఉన్నారు. కానీ దాని ద్వారా లబ్ధి పొంది 1000 మంది లాభాలు పొందగలుగుతున్నారు. చాలా సంతోషం. ఏదో ఒకటో రెండో తన గణితం ద్వారా కానీ చెప్పే పద్ధతిలో కానీ తేడా ఉండి అది తప్పొచ్చు. దానివల్ల ఇది తప్పు అనడానికి ఏ ఆధారం లేదు. ఎందుకంటే దీన్ని ఆసరగా చేసుకుని ఎంతో మంది వ్యాపారవేత్తలు, ఎంతో మంది కుటుంబాలు ఉన్నత స్థాయికి ఎదిగారు. దాన్ని మనం ఆసరాగా తీసుకుంటే మన లాభమే కానీ నష్టమేమి లేదు. దాన్ని గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు. మంచి జాతకం చూసేవారు ఖచ్చితంగా చెప్పగలరు. ఇకపోతే కొన్ని వివాహాలు కాలసర్పదోషం వల్ల అవుతున్నాయని చెప్తున్నారు. ప్రతి దానికి కాలసర్పదోషమే కాదు, వివాహానికి కాలసర్పదోషానికి సంబంధం లేదు. కొన్ని స్థానాలలో ఉంటేనే మాత్రం కాలసర్పదోషం ఉంటుంది. అన్ని కాలసర్పదోషాలు వివాహానికి కాదు. ఎంతో మంది కాలసర్పదోషం ఉన్న వాళ్ళు వివాహాలు అయిపోయి సంతానం అయిపోయింది, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నారు, లతా మంగేష్కర్ గారు ఉన్నారు, తర్వాత అక్కినేని నాగార్జున గారు ఉన్నారు. చాలా మంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఇకపోతే వీటన్నిటికీ రెమెడీస్ అమ్మాయిలకైతే నేను చెప్పేది ఏమిటంటే, ఈ వివాహ బలం లేదు, గురుబలం లేదని చింతించే బదులు అమ్మవారిని ఆరాధించి ఒక 5 వారాలు లక్ష్మీ అమ్మవారిని పూజించి కనుక చేస్తే వివాహాలు అవుతాయి. అబ్బాయిలైతే వారు చక్కగా ఏ గురుదేవాలయానికి వెళ్లి సాయిబాబాను లేకపోతే దత్తాత్రేయును ఏదో దేవాలయానికి వెళ్లి తన కోరికను సంకల్పాన్ని చేస్తే ఖచ్చితంగా తెలియజేస్తే వివాహాలు అవుతాయి. కాబట్టి జాతకం ద్వారా పరిష్కార మార్గాన్ని తెలుసుకోవచ్చును. మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైము, పుట్టిన స్థలము ఇవన్నీ క్లియర్ గా ఉండేది అంటే 100% చెప్పవచ్చును. పేర్ల ఆధారంగా చెప్పవలసి వచ్చినప్పుడు ఒక 80% మాత్రమే చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి, దాని పరిష్కార మార్గాన్ని సూచిస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రోన్యూమరాలజీ. నమస్కారం.